హల్లెలూయా. దూతలతో కలసి శరాబులలో నిలచి దూతలతో కలసి శరాబులలో నిలచి నీ మహిమను దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. మరి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా వాక్యం ఉంటున్న బిడ్డలకు కూడా శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని ద్వారా మనకు రెండవ బేస్తవారం 13వ తారీఖు నాడు, ఆగస్టు 13వ తారీఖు నాడు ఒక శక్తివంతమైన ఉపవాస ప్రార్థన ఇక్కడ ఏర్పాటు చేయబడింది. గొప్ప దైవజనులు, స్వస్థత ప్రవచనం కలిగిన దైవజనులు మన మధ్యలోనికి రాబోతున్నారు. కాబట్టి మనం కూడా వాటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళు కూడా సంఘమంతా కూడా రావాలని నేను ప్రభుని బట్టి తెలియపరుస్తున్నాను. అలాగే చూడండి, మన బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతా ఉన్నాడు. ఏమంటే దేవుడు నీ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నివసించడానికి వచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడైన సురక్షితమైన రెక్కల నీడల కిందికి నువ్వు సురక్షితమైన రెక్కల నీడల నివాసము చేసడానికి వచ్చావు. అంటే తను ఆ దేవుని యొక్క రెక్కల నీడల కిందికి ఎవరు వచ్చారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవుడు ఆయన రెక్కల నీడలో మనము ఆశ్రయించడానికి, ఆ రెక్కలలో చేర్చుకోవడానికి, ఆయన రెక్కల నీడలో బ్రతకడానికి మనము దేవుని సన్నిధికి వచ్చాం. అందుకే ఇక్కడ చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంది. 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నువ్వు వచ్చితివి. సురక్షితంగా ఉండినట్లుగా నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చిండు. ప్రియదేవుడా, హల్లెలూయా. ఆయన ఎందుకనంటే ఈ రూతుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేసిండు. ఎందుకనంటే నువ్వు ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల నీళ్ళ కిందికి సురక్షితంగా ఉండడానికి వచ్చావు. నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి తర్వాత ఏం చేస్తాడంటే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అంటే ప్రియదేవుని ద్వారా మనం చూడాలి, ఎక్కడ ఏ రెక్కల నీడలు ఆశ్రయించినా కానీ, ఎక్కడ కూడా ఏ రెక్కలు కూడా ఎవరిని ఆశ్రయించినా కానీ ఇక్కడ క్షేమము లేదు. ప్రియదేవుని ద్వారా సమాధానం లేదు, కాపుదల లేదు, ఆదరణ లేదు, సమాధానం లేదు, శాంతి లేదు ఎక్కడ చూసినా. ఎందుకనంటే మనిషి జీవితాన్ని కనుక చూస్తే ఎక్కడనో ఒక మూలనైనా పై అక్కడ నెమ్మదిగా ఉందాము అని అనుకుంటే అక్కడ కూడా నెమ్మదిగా ఉండలేకపోతాము. కానీ అక్కడ ఆ భక్తుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే ఇశ్రాయేలు దేవుడైన
రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చినావు. ప్రజల హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వారా, తన ప్రజల కొరకు, ఎందుకనంటే ఎదురాడు ప్రజల కొరకట దేవుడు దినమెల్లా తన చేతులు చాపుతా ఉన్నాడు. తన చేతులను చాపుతా ఉన్నాడు. ఎదురాడు ప్రజల కాట దినమెల్లా తన చేతులను చాపుతూ ఏం చేస్తున్నాడంటే, దేవాది దేవుడు నువ్వు ఎటు వెళ్ళకూడదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు, ఏ స్థలంలో పడితే నీ ఇష్టానుసారంగా ఉండకూడదు, కానీ నువ్వు రావాలి. ఎందుకంటే నువ్వు నా రెక్కల నీడలోనికి రావాలి. నేను నా పోలిక చొప్పున నా స్వరూపంలో నేను చేసిన, నువ్వు నా రెక్కల కింద ఉంటేనే నువ్వు సురక్షితంగా ఉంటావు అని దేవాతి దేవుడు తన ప్రజలైన పిల్లలను పిలుస్తా ఉన్నాడు. ఎందుకనంటే మనం చూడవచ్చు, కొంతమందిని కనుక మనం చూస్తా అంటే దేవుడు ఎంత లేపి తట్టినా కానీ దేవుని యొక్క మాటను లక్ష్యము చేయలేదు. ఎందుకనంటే ఎక్కడ సురక్షితంగా ఉంటావు, ఎక్కడ క్షేమంగా ఉంటావు అనేది ఎందుకని అనుకుంటే ఒక దేవుని యొక్క రెక్కల కింద తప్ప ఎక్కడ కూడా మనకు సురక్షిత దొరకదు, నెమ్మది దొరకదు, ఆరోగ్యము దొరకదు. ఎందుకంటే ప్రియమైన నాడు ఏమైపోతుందంటే యేసు ప్రభువుల వారు కూడా ఎందుకనంటే పలుమార్లు చెప్పాడు. చూడండి, మనం పలుమార్లు కూడా నేను ఎన్నో మార్లు నా రెక్కలలో చేర్చుకుంటేనే కనుక మీరు రానున్న రైతిరి అని అంటాడు యేసు ప్రభువుల వారు. నేను పలుమార్లు ఎందుకనంటే నా రెక్కల నీళ్ళలో మిమ్మల్ని చేర్చుకోవాలని పలుమార్లు నేను పిలిచినా కానీ మీరు రాకపోతిరి అని దేవాతి దేవుని యొక్క వాక్యము మనము బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు తెలియపరుస్తా ఉన్నది. చూడండి, బైబిల్ గ్రంథంలో నేను ఒక మాట చూపెడతాను. యేసు ప్రభుల వారు చెప్పిన మాటనే మనం చాలా జాగ్రత్తగా మనం విందాం. ప్రియమైన వారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుదామా? మత్తయి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగునో చేర్చుకొనో అలాగే నేనును మీ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని గాని మీరు రానుల్లో రైతిరి. నేను ఎన్నోసార్లు నా రెక్కల నీళ్ళలో రావాలని, నా రెక్కల నీళ్ళలో చేర్చుకోవాలని, ఎందుకంటే ఎన్నో మార్లు నేను చేర్చుకున్న వాళ్ళని ఉంటిని కానీ మీరు నా రెక్కల నీళ్ళలో రాలే. ఎందుకనంటే దేవుడు పదే కూడా పిలుస్తూ ఉంటాడు. ఎందుకనంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఏం చేశానంటే తన యొద్దకు తన పిల్లలను కూడా ఎప్పటికి కూడా పిలుస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఎందుకనంటే ఆయన నామమందు యెహోవా యందు భయభక్తులు గల వారి నాట ఆయన రెక్కల కింద నాట ఆరోగ్యము కలగజేస్తాయి. ఆయన రెక్కలు హల్లెలూయా, ఆరోగ్యము కలగజేస్తా ఉంటాయి, ఆదరణ కలగజేస్తా ఉంటాయి, సమాధానం కలగజేస్తా ఉంటాయి, నెమ్మదిని కలగజేస్తా ఉంటాయి. ఆయన రెక్కలు ఏం చేస్తుండే అంటే ఆయన రెక్కలు నిన్ను స్వస్థపరుస్తాడు. మన రెక్కల నీళ్ళలోకి ఎందుకనంటే దేవుడు ఎప్పుడు కూడా యేసు ప్రభుల వారు కూడా ఎందుకనంటే ఎన్నో మార్లు నేను చేర్చుకోవాలని అనుకుంటేనే మీరు రాలేకపోతే. అందుకే ప్రతిదిన
మనం గనుక ఎందుకనంటే ఈనాడు సర్వ సమాజం కనుక ఎక్కడైనా దేన్నైనా ఆశ్రయిస్తామంటే, ఎక్కడైనా ఉందామంటే, కొంతకాలం తలదాచుకుందామంటే ఎక్కడ సరైన ఆశ్రయాలు లేవు, సరైన ఎందుకంటే సేఫ్టీ లేదు. మొన్న ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళినప్పుడు జ్వరం వచ్చిందనంటే వారి యొక్క కిడ్నీలు తీసిందట. మీరు న్యూస్ చూసిందో చూడలేదు. ఎందుకనంటే ఇలాగున్న మనం కనుక చూస్తా అంటే ప్రియదేవుని ద్వారా ఇలాంటి ఎన్నో సంభవాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ మనం ఏమంటాడు దేవుడు అంటే, నువ్వు ఇశ్రాయేలు దేవుడైన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చి ఉన్నావు. నువ్వు చేసిన దానికి నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పనికి తగినట్టుగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, తగిన బహుమానాన్ని కూడా ఇస్తాడు. అందుకే ప్రతిదిన వల్ల దేవుడు ఎదునాడేళ్ళ వాళ్ళకు కూడా దినమెల్ల చేతులు చాపాడు. చూడండి ఇంకొక మాట, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20-21 వచనమా. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని. దేవుడు ఎప్పుడు కూడా వెల్కమ్ వెల్కమ్ అంటానే ఉంటాడు. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు ఎప్పటికి కూడా ఆహ్వానాన్ని పలుకుతూనే ఉంటాడు తన ప్రజలకు. ఎందుకనంటే దేవుడు తన ప్రజల క్షేమం, దేవుడు ఏమంటే తన ప్రజలకు తన బలమును అనుగ్రహించి సమాధానమును కలగజేసి వారిని ఆశీర్వదించే దేవుడు. ప్రజల హల్లెలూయా. మనము ఆయన రెక్కల నీడలోనికి మనం ఎప్పుడైతే వస్తామో మనం ఏం కావాలంటే సురక్షితంగా ఉండగలుగుతాం. ప్రజల హల్లెలూయా. ఈనాడు ఏం చేస్తానంటే మనము ఆయన సురక్షితమైన రెక్కల నీడలోనికి మనము రావాలి. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే దేవుని యొక్క స్థలము ఏంటిదయ్యా అంటే కనికరం కలిగిన స్థలం. మనం ఏం కావాలంటే ఆయన రెక్కల నీడలోనికి మనము రావాలి. మనము ఎప్పటికీ దేవా నీ రెక్కల నీడలను నేను ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే ప్రతి క్షణము ప్రతి దినం కూడా ఆయన రెక్కలను మనం ఆశ్రయించాలి. ఎందుకంటే ఈనాడు మనం చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 3వ వచనం చదువుదామా. అమ్మ ఒక్కరు ఆగినప్పుడు ఒకరికి ఆగిపోవాలి, కంటిన్యూషన్ చేయాలా. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభుని గల. చూడండి ఎక్కడికైతే ఏమంటాడు అక్కడ, ఆయా సమయంలో దేవదూత వచ్చేసి ఆ నీళ్లు కదిలిస్తూ ఉన్నది, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నది, దైవ ఆరాధన జరుగుతూ ఉన్నది, దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవదూత ఆయా సమయంలో వచ్చాట కదిలిస్తా అంటది. నువ్వు ఎక్కడో ఉంటే దేవదూత కదిలించదు. నిష్టానుసారంగా, ఎందుకనంటే ఎక్కడో ఉంటే కదిలించదు. దేవుడు దర్శించే సమయం, దేవుడు కార్యం చేసే సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని పిల్లలము, మనం దేవుని కుటుంబము, దేవుని చేత ఏర్పరచబడినము. ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకి పునాదులు వేయబడక మునిపే
ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. అక్కడ ఏమంటాడు అన్నమాట అంటే, ఆయన నీళ్లు కదిలింపబడినప్పుడట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను ఏంటంటాడా బాగుపడతా అంటాడు, బాగుపడతా అంటాడు. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబంలోనికి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తుందో నీ కుటుంబం బాగుపడతా అంటది, బాగుపడతా అంటది. నీ కుటుంబాన్ని బాగు చేస్తా అంటాడు. నీ కుటుంబంలో ఉన్న బలహీనతలు, నీకున్న బంధకాలు, నీకున్న శోధన, నీకున్న వేదన, నీకున్న దుఃఖము, నిట్టూర్పునంతా తీసివేసి బాగు చేస్తా అంటాడు. ఆయన బాగు చేసేవాడు. ఆయన ఎవరంటే పరమ వైద్యుడు. ఆయన పరమ వైద్యుడు, పరమ డాక్టర్. ఆయన హల్లెలూయా. ఎందుకనంటే అక్కడ దూత, ఎందుకనంటే అక్కడికి రాగానే ఎట్టి వాడైనా హల్లెలూయా. ఎందుకనంటే కొంతమంది దేవుని సన్నిధికి ఆలస్యంగా రావడం, ఇష్టానుసారంగా రావడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం. ఎందుకనంటే వాళ్ళు కారణాలు చెప్పేవాళ్ళు. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అందరూ బాగుపడ్డారు కానీ 38 సంవత్సరాల కంచి అదే సమస్యలో ఉన్నాడు, అదే బాధలో ఉన్నాడు, అదే ఇబ్బందుల్లో ఉన్నాడు. అయ్యా ఏమైంది అయ్యా అంటే నేను వద్దామనే సమయంలోనే మరొక్కడు వచ్చేసాడు అంటే కారణాలు చెప్పడం. చూడండి అక్కడ మాట, చూడండి మాట అంటాడు. అమ్మా చూడండి అక్కడయ్యా, ఇక్కడ 6వ వచనం చూడండి. ఒక్క నిమిషం ఆగండి. 7వ వచనమా? అంటే యేసు ప్రభుకే కారణాలు చెప్తా ఉన్నారు. చూడండి, ఎందుకనంటే మనం చూడాలి. ఎందుకనంటే అక్కడ ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా కానీ పడగానే బాగైపోతా ఉన్నాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటామో, ప్రార్థిస్తుంటామో, ఆరాధిస్తుంటామో, దేవునికి రెక్కల నీళ్ళలో మనం చేర్చబడతామో ఏమైపోతానంటే ఆ కుటుంబం బాగైతుంది, ఆ కుటుంబ పరిస్థితులు బాగైతాయి, ఆ కుటుంబంలో శోధనలు పోతా ఉంటాయి, ఆ కుటుంబంలో ఉన్న బాధలు పోతా ఉంటాయి, బలహీనతలన్నీ కూడా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు తీసివేస్తాడు. హల్లెలూయా. అందుకే మనము ఇందాక భక్తులను పాడిన మాట వాళ్ళు ఎందుకు పాడతారు, ఎందుకు రాసిందంటే వాళ్ళు ఆశ్రయించిండు కాబట్టిగా పాడుతూ ఉంటారు. నాకున్నాదరమా యేసయ్యా, నాకున్నాశ్రయమా. ఎందుకు అనంటే దేవుడు నీకు ఆధారమైనప్పుడట, దేవుడు నీకు ఆశ్రయం అన్నప్పుడు నీ కాళ్ళు చిక్కుబడనీయడు, నీ చేతులు చిక్కుబడనీయడు, నిన్ను చిక్కుల్లో పడనీయడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీ పిల్లలను కూడా బాగు చేస్తాడు. అందుకే అక్కడ 38 సంవత్సరాల కంచె పడిన వ్యక్తి ఏం చేస్తాడంటే కారణాలు చెప్పే వ్యక్తి. అంటే మనం ఏం కావాలంటే మనము దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన రెక్కలు మనకేం చేస్తాయి, బాగు చేస్తా అంటే బాగు చేస్తాయి. ఎలా బాగు చేస్తాయి చూడండి మన బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి. బైబిల్లో కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్తు కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆపదల్లో ఎందుకనంటే నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ సమయంలోనైనా నీకు సమయోచితమైన సహాయము, ఎవ్వరు చేయని సహాయము, ఎవ్వరు చేయని నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు ఆదరణ కోల్పోయినా, ఆశ్రయం కోల్పోయినా, ఎందుకనంటే ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. ఎందుకనంటే ఆయన సహాయం
చేసేవాడు. ఎందుకనంటే మనము దేవుని యొక్క ఆశ్రయిస్తున్నామంటే ఆయన సహాయం కొరకే కదా. నాడు ఎందుకనంటే మనము ఆశ్రయమైన వాడు, ఎందుకనంటే ఆయన సహాయం చేసేవాడు. ఒక మాట చూద్దాం మన బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి అమ్మా. 5వ అధ్యాయం 18 చూడండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఎందుకనంటే గాయపరిచిన గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. బిగ్గరగా చప్పలు కొట్టు ప్రభువు. నెంబర్ 1 మాట బాగు చేస్తాడు, నెంబర్ 2 మాట స్వస్థపరుస్తాడు. ప్రజల హల్లెలూయా. ఎక్కడ లేనిది ఏం చేస్తాడంటే ఆయన స్వస్థపరుస్తా అంటాడు. మనము ఈ మాట మనం ఎంతగా నమ్ముతామో మన జీవితంలో అంతగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే చాలా మంది మందిరాలకు వస్తారు, ఏం చేస్తారంటే ఏం చేసిండు అంటూ దేవుని సన్నిధిలో గడపలేరు, దేవుని సన్నిధిలో ప్రార్థించలేరు. ఎందుకనంటే ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాంటాయి. ఆయన చేతులే ఏం చేస్తాడంటే ఆయన చేతులు. ఎందుకనంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేసిందంటే ఆయన నీ కొరకు నా కొరకే గాయపడ్డాడు. ఎందుకు అనంటే నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగుపరచడానికి. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట 19వ వచనమా. చూడండి ఆయన 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు తగులదు. చప్పట్లు కొట్టు బిగ్గరగా హల్లెలూయా. ఎందుకనంటే ఆయన స్వస్థపరిచి 6 బాధల నుంచి విడిపించినే ఏం చేస్తాడంటే 7 బాధలు కలిగినా కానీ ఏ కీడు కూడా రానియాడని. అంటే ప్రజెంబరా ఆయన మనల్ని ఏం చేస్తాడు, స్వస్థపరిచే దేవుడు, తర్వాత విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. విడిపించే దేవుడు ఆయన. ఎందుకు అంటే ప్రజెంబరా ఆయన మన బైబిల్ గ్రంథంలో ఎందుకనంటే కీర్తనకారుడు రాస్తా ఉంటాడు. చూడండి 55వ కీర్తనలో ఒక మంచి 54వ కీర్తన 4వ మాటలో ఒక మంచి మాట చెప్తా ఉంటాడా. 54:4 ఇదిగో దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. చూడండి ఎవరయ్యా ఆదరించేదంటే దేవుడే. నువ్వు గాయపడ్డప్పుడు, నువ్వు కృంగినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను పక్కన చేరి ధైర్యపరిచేది ఆయనే. ప్రజల హల్లెలూయా. ఎన్నోసార్లు కృంగిపోయాను, అయ్యా నా వల్ల కాదయ్యా ఈ సేవ చేయలేను అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకున్నా, చాలాసార్లు వెళ్ళిపోదాం అనుకున్నా. నేను వెళ్ళిపోతున్న సమయంలోనే ఏదో ఒక సహాయం వచ్చేది, ఏదో ఒక సహాయము వచ్చేసేది, ఏదో ఒక సహాయము ఎవరైనా కానీ ఏం చేసిందంటే కొంత అమౌంట్ ఫోన్పేకైనా చేసేది. మనం పోయేటట్టుంటుంది. దేవుడు ఏ విధంగానైనా సహాయకుడే. అక్కడ ఏమంటాడంటే ఇదిగో దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. నేను ఎందుకనంటే నువ్వు ఆయన రెక్కల నీళ్ళు ఆశ్రయిస్తే ఆదరిస్తాడు. గుండె చెదిరిన వారిని ఆదరించినట్టుగా. ఎందుకంటే నిన్ను ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు? ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా ఆదరిస్తాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా నిన్ను ఆదరిస్తాడు. అందుకే మన బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే, ఎందుకనంటే ఆయన మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, మనము మరొక మాట మనం చూడవచ్చు. అదే ఆ సామెతల గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము
10వ వచనం చూడండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తుకొని సురక్షితంగా ఉంటాడు. బిగ్గరగా చెప్పాలి పెట్టుకున్నాగా. ఎందుకంటే ఎవరట? యెహోవా నామము బలమైన దుర్గం. ఎందుకనంటే ఆయన నామమును ఉచ్చరిస్తే చాలు దయ్యాలు పారిపోతూ ఉంటాయి. ఆయన నామమును ఉచ్చరిస్తే చాలు ప్రజలు ఆశీర్వదించబడతారు. ఆయన నామమును స్తుతిస్తే చాలు పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. మాటలు కాదు, ఇదేది ఇన్ని విధాలుగా మనం చేస్తే దేవుడిని జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే అక్కడ ఏమంటాడంటే నీతిమంతుడట అందులోనికి పరిగెత్తుకొని పోయాట, సురక్షితంగా ఉంటాడట, క్షేమంగా ఉంటాడట. హల్లెలూయా. సురక్షితంగా క్షేమంగా ఉంటాడు. ఎందుకనంటే ఆయన రెక్కలు అలాంటి, ఆయన రెక్కలే ఏం చేస్తాంటే కాపాడుతాండే. ఆయన రెక్కలు లేవనెత్తుతాండే. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమంటాడంటే యెహోవా నామము బలమైన దుర్గమట, నీతిమంతుడట పరిగెత్తుకొని వెళుతాడట. నేను దేవుని సన్నిధిలో నేను ఉండాలి. ఆయన నామం ఘనమైన నామం, ఆయన నామం పరిశుద్ధమైన నామం, ఆయన గొప్ప నామం, ఆయన నామముల కంటే పైనామం, ఆయన ఉన్నతమైన నామం. ఎందుకంటే అందులోనికి నేను పరిగెత్తుకొని వెళ్ళాలి. అందుకే ఏ నామములోనూ రక్షణ లేదు, ఆ నామములోనే యేసు నామములోనే రక్షణ ఉన్నది, యేసు నామములోనే విడుదల ఉన్నది. అందుకే యేసు నామమును ఉచ్చరించుడు. ఎందుకంటే యేసు నామములో ఈ బిడ్డ యొక్క ప్రాణ ఆత్మ విడిచిపో అంటే దయ్యాలు వెళ్ళిపోతాయి. అందుకే యేసు నామము బలమైన నామం. అందుకే నీతిమంతుడట పరిగెత్తుకొని సురక్షితంగా అక్కడికి వెళ్తాడు. చూడండి, మనం కనుక సురక్షితంగా ఆ ఉన్నది ఎవరయ్య అంటే మనము యేసయ్య నామం బలమైన నామం. అందుకే నువ్వు దేవుని యొక్క రెక్కల నీళ్ళ సురక్షితంగా ఉండడానికి వచ్చి ఉన్నావు. అందుకే ప్రదేశ ఆయన విడిపిస్తా అంటాడు, ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తా అంటాడు. తర్వాత ఏంటి? స్వస్థపరుస్తా అంటాడు, విడిపిస్తా అంటాడు. తర్వాత ఏం చేస్తా అంటాడు? సహాయము చేస్తా అంటాడు. ఒకటి తల్లి వాడిని ఆదరించినట్లుగా ఆదరిస్తాడు. అందుకంటే మన మాట మనక చూస్తే ఇక్కడ ఏమంటాడంటే నీతిమంతుడట ఎలా? ఎందుకంటే యెహోవా నామం బలమైన దుర్గం. ఏంటిది? ఆయన బలమైన దుర్గం అది. అందుకే భక్తులు ఏం చేసిండు? పాటలు రాసిండు. నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా నీవే నా కోటలు నిన్నే స్తుతించెదను నీవే నా కోటలు నిన్నే స్తుతించెదను. చూడండి ఇలాగున. ఎందుకంటే ప్రజలు మారా, అందుకే దావీదు అంటాడు 18వ కీర్తనలో, యెహోవా నా బలమా నా శైలమా నా ఉన్నతమైన దుర్గమా. అంటే నీతిమంతుడట అందులోనికి వెళ్ళాట. ఎలా ఉంటాడట అంటే యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి వెళ్ళాట, సురక్షితంగా ఉంటాడు. సురక్షితంగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నా సురక్షితంగా ఉంటాడు ఆశ్రయించినప్పుడు. ఎందుకంటే తను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. బైబిల్లో ఏ వ్యక్తిని విడిచిపెట్టలే దేవుడు. ఎందుకనంటే అబ్రహాముని విడిచిపెట్టలే. దేవుడు ఏ వ్యక్తినైనా విడిచిపెట్టినట్టుగా ఉన్నదా? ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టలే. సింహాల బోళ్ళకు వచ్చినప్పుడు దానియేలుని అలాగనే విడిచిపెట్టలే దేవుడు. ఆయన ఎందుకంటే రెక్కల నీళ్ళలో చేర్చుకున్నాడు సింహాలను. దానియేలు మోకరించాడు, కానీ యేసు ప్రభుని చూసి సింహాలు కూడా సరైన అయిపోయింది. దానియేలులో ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఉన్నారు.
అందుకే ప్రజల ద్వారా అంతే. ఎందుకు ఎలా సురక్షితంగా ఉంటారు చూడండి మన బైబిల్లో. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు. చప్పలు కొట్టి ప్రభుని గనప. అందరున్నప్పుడు కాదు, ఎప్పుడాట నేను నెమ్మదిగా పడుకుంటాను, నేను నిద్రపోతాను, నెమ్మదితో పడుకొని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు. అంటే నీకు ఎలాంటి భయం కూడా, ఎలాంటి దిగులు కూడా, ఎలాంటి కలవరాలు కూడా నీకు ఉన్నాయి. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెక్కల నీడకున్నావు, దేవుని రెక్కల కింద ఉన్నావు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చినావు. ఎందుకంటే ఆయన రెక్కలు నిన్ను ఎల్ల వేళ కాపాడుతా అంటే ఆయన నీతి అనే నా దక్షిణాస్తముతో నేను మిమ్మల్ని ఆదుకుంటా అన్నాడు. హల్లెలూయా. నీతి అనే నా దక్షిణాస్తముతో ఏం చేస్తాడు? నిన్ను ఆదుకుంటాడు. నీ పరిస్థితులలో నిన్ను విడిచిపెట్టాడు. అప్పులుంటే నిన్ను విడిచిపెట్టాడు. బాధలుంటే, రోగాలుంటే నిన్ను విడిచిపెట్టాడు. అప్పైనా ఏదైనా నువ్వు దేవుని దగ్గర రెక్కల్లో చేరినప్పుడు నీ పరిస్థితులన్నీ బాగు చేసి మారుస్తా అంటాడు. ఎందుకనంటే చూడండి, యెషయా గ్రంథం, మన బైబిల్ గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం చక్కని మాట రాయబడి ఉంటాయి. 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. అందుకే సురక్షితంగా నేను నెమ్మదిగా పడుకొని అటు ఎట్లుంటాడట, ఒంటరిగా నిద్రపోతును, నువ్వే నన్ను సురక్షితంగా నివసింపజేసేదు. ఎందుకనంటే దేవుడు ఆశ్రయంగా ఉన్నప్పుడు, దేవుని రెక్కల నీళ్ళలో మనం ఉన్నప్పుడు మనం నెమ్మదిగా పడుకుంటా అంటాం. ప్రజల హల్లెలూయా. కొంతమందికి ఇది కలవరాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, కానీ దేవుడు ప్రశాంతతని కలగజేస్తా అంటాడు. ఎందుకంటే అక్కడ మాట్లాడుతున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీ దేవుడనై ఉన్నాను అని మాట్లాడుతా అంటాడు. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తా. ఏంది? దేవుడు బలహీన సమయంలో నిన్ను బలపరుస్తా అంటాడు. హల్లెలూయా. బలహీన సమయంలో నిన్ను బలపరుస్తా అంటాడు. ఏమంటాడు అక్కడ? నీతి అనే నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఆయన రెక్కలే నిన్ను ఆదుకునేటి, ఆయన రెక్కలే నిన్ను బలపరిచేది, ఆయన రెక్కలే నిన్ను ధైర్యపరిచేది. ఎందుకనంటే ఆయన రెక్కల కింద మనం ఏం కావాలంటే ఆశ్రయం కావాలి, ప్రతి కుటుంబం కూడా. అందుకే అక్కడ ఆ కుటుంబం అంతా ఏం చేసింది? నయము సమస్తము కోల్పోయి ఎక్కడికి వచ్చేసింది? అక్కడికి వచ్చేసింది మళ్ళా. ఎందుకనంటే ఆ రూతు కూడా ఆ రూతు భర్త కూడా కోల్పోయాడు అక్కడికి వచ్చేసినప్పటికి. ఎందుకనంటే అక్కడ అంటాడు, నువ్వు ఎందుకనంటే నువ్వు దేవుడు ఎందుకనే నిన్ను ఆశీర్వాదం పొందడానికి వచ్చినావు అంటాడు అక్కడ రూతు. నేను చూపెడతామాట. అందుకే ఇక్కడ అంటాడు, నీతి అనే నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటా. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అవుతారు. ఎవరు? దేవుడు ఉన్నప్పుడు, దేవుని రెక్కల నీళ్ళలో ఉన్నప్పుడు, దేవుడే నీకు ఆశ్రయమైనప్పుడు. ఎందుకనంటే కొంతమంది దేవుని విడిచిపెడతా అంటారు. ఎందుకనంటే దేవుని గురించి తెలియదు వాళ్ళకు. అందుకంటాడు అక్కడ, విస్మయమంతుడు నీతో వాదించు వారందరూ. చూడండి ప్రియదేవా, మనం ఎప్పుడైతే
దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆ ఘనత వేరే, ఆ ప్రభావం వేరే. అందుకే దేవుడు అన్నాడు, మిమ్మల్ని ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే. ప్రజలాడు హల్లెలూయా. దీని ద్వారా మరొక మాట ఏంది అని అంటే, మరి ఎవరు సురక్షితంగా ఉంటారు అని అంటే మనం చూడవచ్చు మరొక మాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చూడండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. చూడండి, ఎవరట? దేవుని మాట, దేవుని యొక్క మాట, ఉపదేశము, దేవుని యొక్క వాక్య మాట అంగీకరించాలి. మనం అంగీకరించాలి. నేను అంగీకరిస్తేనే నా స్థితిని అంతా మార్చండి, అంతా నా భ్రష్టత్వము, శాపము, పాపం అంతా మార్చివేసాడు. దేవుని యొక్క మాట నువ్వు అంగీకరిస్తావో, ఎంతగా లోబడతావో, ఎంతగా మాటకు విధేయత చూపిస్తావో, ఎంతగా మాటను హత్తుకుంటావో, ఆ మాట ప్రకారంగా జీవిస్తావో, అక్కడ ఏం చేస్తాడంటే సురక్షితంగా నివసింపజేస్తాడు. అక్కడ ఇంకొక మాట అంటాడు, వాడట కీడు వచ్చునన్న భయమే లేకుండానట నెమ్మది. ఎక్కడ? ఆయన రెక్కలు. కానీ చాలామంది ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఎందుకనంటే ఇలాంటి అనుభవాలు వేరు. ఇక్కడ ఈ భక్తుడు అనుభవించిండు కాబట్టికనే ఇవన్నీ రాస్తూ ఉంటారు. నేను కూడా ఇంత నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలని బట్టే. నేను వాక్యానికి లోబడి ఏ టైంలో ఏ వాక్యం వస్తే నా జీవితాన్ని, నా ప్రవర్తన, నా ఆలోచన విధానాన్ని నేను వచ్చినదంతా మార్చుకుంటా. ఏ వాక్యం ఇది సరైనది కాదు, నాకు వాక్యం గద్దించేది, హెచ్చరించేది, వెంటనే దానికి ఏం కావాలనే బాండ్ అయిపోయి. అందుకే దేవుని యొక్క కుటుంబంలో ఎలా ఉంటుందంటే అట్లా నెమ్మది ఉంటాడు. ప్రజలాడు హల్లెలూయా. అందుకే ప్రతినివార నేను ఇంకొక మాట చెప్పేసి నేను త్వరగానే ముగిస్తాను. చూడండి, ఇంకొక మాట కీర్తన గ్రంథంలో నేను ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. దేవుని యొక్క రెక్కలు ఎలా నిన్ను చేస్తే అనేది కూడా మనం చూస్తే మనం ఇంకా చాలా ఆశ్చర్యం జరుగుతా. చూడండి, కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 44:3 వచనం. చూడండి, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. ఎందుకు? వాళ్ళ ఖడ్గము, వాళ్ళ చేతుల్లో ఖడ్గాలున్నా, ఆయుధాలున్నా వారి దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. వారి బాహు వారికి జయమియలేదు. చూడండి, ఏంటిదట? నీవు వారిని కటాక్షించితివి గనుక. దేవుడు నిన్ను కనికరించాలి. దేవుడు నిన్ను కనికరించి నిన్ను కృప చూపి దయ చూపించాలి. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు కటాక్షించితివి గనక నీ దక్షిణాస్తము. చూడండి, మనం ఇందాక అన్నాం కదా, నీతి అయిన నా దక్షిణాస్తముతో నేను నిన్ను ఆదుకుంటా అంటాడు. అక్కడ ఏమంటాడు? నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయాన్ని కలగజేసింది. చప్పలు కొట్టి ప్రభువుని కదా. ఎందుకంటే దేవుని బాహు, దేవుని యొక్క బాహుబలమే, దేవుని యొక్క హస్తమే, దేవుని యొక్క ముఖమే, ఆయన దక్షిణాస్తమే, ఆయన బాహువే, ఆయన ముఖకాంతియే ఏం చేసిందట? వారికి విజయాన్ని కలగజేసింది. బాహుబలం. ఎందుకనంటే దేవుని యొక్క బాహుబలము ద్వారా బలపరిచిండు. వారు శత్రువుల గవిని వారిని స్వాధీనపరుచుకున్నారు. శత్రువుల సొమ్మును, కొల్ల సొమ్మునంతా స్వాధీనము చేసుకున్నారు. కారణం ఎందుకనంటే దేవుని హస్తం వారికి తోడుగా. ప్రజలాడు హల్లెలూయా. ఎందుకంటే ప్రేజన్ వారా ఇక్కడ చూడండి 5వ వచనమా, ఎవరి వలన? దేవుని వలన. నీ వల్ల కాదు అది.
అక్కడ అంటాడు, నీ వలన మా విరోధం, అది ఏదైంది కావచ్చు, విరోధమైంది ఏదైనా కావచ్చు. ఎందుకనంటే నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. నీకు విరోధమైన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అందుకంటాడు, నీ వలన మా విరోధులను అణచివేయదుము, నీ నామం వల్లనే మా మీదకి లేచిన వారిని మేము తొక్కివేస్తాం. ఎవరి వలన? నీ వలన, నీ నామం వలన. చూడండి, మనం గనుక చూస్తాంటే ప్రదేన్ బారా, ఎందుకనంటే దేవుని యొక్క బాహుబలము ద్వారా మనం బలపరిచే దేవుడు అయినాడు, బలపరిచే దేవుడు అయినాడు, ధైర్యపరిచే దేవుడు అయినాడు. ఎందుకు అనంటే మనం ఎక్కడ ఉన్నా కానీ సురక్షితంగా సేఫ్ జోన్లో దేవుడు ఉంచగలిగిన సమర్థుడే. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని యొక్క హస్తం, ఎందుకనంటే నువ్వు బాధలో ఉండవచ్చు, బలహీనతంగా ఉండవచ్చు, నీ కొరకు ఆయన మనుషులు ముఖం చాటి వేసుకుంటారు, మనుషులు ముఖము దాచుకుంటారు, మనుషులు అసహించుకుంటారు, మనుషులు తృణీకరిస్తారు, మనుషులు ఏం చేస్తారంటే అసహించుకుంటారు, తృణీకరిస్తారు. కానీ నా దేవుడు ఎప్పుడు కూడా ఆయన రెక్కల నీళ్ళ కత్తే నిన్ను తృణీకరించాడు, నీకు తన ముఖాన్ని దాచాడు ఏ పరిస్థితులు. చూడండి బైబిల్లో ఒక చివరి మాట, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరించాడు ఆయన. అందుకే అన్నాడు, నా ఎదురుకు వచ్చేవాని నేను ఏమాత్రము త్రోసివేయ. ఏమాత్రం మనుషులు త్రోసేస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. చెప్పిందే చెప్తానవేందమ్మా అని అంటాడు. అక్కడ అంటాడు, ఎందుకంటే బాధను తృణీకరించలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలే, అసహించుకోలే. మళ్ళా ఈమె అత్తానే అసహించుకోలే. కానీ అక్కడ అంటాడు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించాను. బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభువుగా, బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభువుగా, నేనెల్లప్పుడూ